పచ్చి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 8 ఎండుమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ తగినంత సాల్ట్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసి మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎండుమిర్చిని బాగా చల్లారనివ్వండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులో మనం చల్లారబెట్టుకున్న ఈ ఎండుమిర్చి మొత్తం వేసేయాలి. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర పచ్చిదే వేయాలండి, జీలకర్రని ఫ్రై ఏం చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా మెత్తటుప్పు అన్న వేసుకోవచ్చు, లేదంటే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే చింతపండుని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసాక మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి అందులో చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టేసి చాలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్నామో దాన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఎండుమిర్చిలో ఉండే సీడ్స్ మొత్తం సపరేట్ అవుతాయండి. అండ్ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలాగ తొలిపేసి ఈ పులుసులోకి పోసేసుకోండి. అండ్ ఎక్స్ట్రా వాటర్ కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా పైన చేతితో ఇలా కలపండి. కింద అంతా పులుసు వచ్చేసిద్ది, పైన అన్ని సీడ్స్ అండ్ చింతపండులో ఉండే తొక్క అంతా వచ్చేసిద్ది. చూసారు కదా. నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న పచ్చి పులుసులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి సన్నగా చాప్ చేసి ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ని ఏం వేపక్కర్లేదు, పచ్చివే వేసుకోవాలి. అండ్ తగినంత కొత్తిమీర వేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేయాలి. కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని తినేయడమేనండి. పచ్చి పులుసుని తాలింపు కూడా వేసుకో అక్కర్లేదు, ఇంక ఇలా తినేయడమే. అండ్ మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మనం ఇలాగ పచ్చి పులుసుని చాలా ఈజీగా చేసుకోవచ్చు 10 నిమిషాల్లో. వేడి వేడిగా అన్నం వడ్డించుకొని పచ్చి పులుసు పోసుకొని పక్కన ఉప్పు చాపుతో తింటుంటే ఉంటుంది, అద్రిపోద్దండి దీని టేస్ట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఆల్, పర్సనలైజ్, నన్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అండ్ ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనల్గా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి.